మోసం అంటేనే బయట వాళ్ళు చేస్తారని మనం అనుకుంటాం గానీ, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళే చేస్తారు. అది తట్టుకోలేని బాధాకరమైన విషయం. మన 'రామరాజు' గారి కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి ఈ 'రామరాజు' గారికి ప్రతి ఒక్కళ్ళు మోసం చేయడమే. పెళ్ళాం, పిల్లలు, బయట వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మోసం చేయడమే. మరి ఇన్ని ఎదుర్కొంటున్న ఇతని కోసం మనం ఈరోజు తెలుసుకుందాం. 'రామరాజు' గారి కోసం మనం సింపుల్‌గా మాట్లాడాలనుకుంటే, అతను ఒక ఇంటికి ఒక పిల్లర్ లాగా చిన్నతనంలోనే ఎన్నో కష్టాల్ని అనుభవించి, ఒక మంచి పొజిషన్‌కి ఇప్పుడు రీచ్ అయిన వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. 'రామరాజు' గారి కోసం మనం మాట్లాడుకోవాలనుకుంటే, అతను ఒక పరువు, మర్యాదతో బ్రతకాలనుకునే వ్యక్తి. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలని అనుభవిస్తూ, అలాగ పైకి వచ్చే వ్యక్తిగా మనం చూసాము. మరి ఇంత మంచి 'రామరాజు' గారు తన జీవితంలో ఒక తప్పైతే చేశాడు. ఆ తప్పు ఏంటి అంటే, వేదవతి గారి ఇంట్లో ఉంటూ, అక్కడే పని చేసుకుంటూ, ఆవిడని లవ్ చేసి పెళ్లి చేసుకోవడం అన్నది అది పెద్ద తప్పనే మనం చెప్పుకోవచ్చు. ఆ ఒక్క చేసిన తప్పుకి ఇప్పుడు అతను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడో, ఎన్ని అవమానాలు అనుభవిస్తున్నాడో మనమైతే 'ఇల్లు ఇల్లాలు' సీరియల్‌లో అయితే చూస్తున్నాము. 'రామరాజు' గారికి 5గురు పిల్లలు. కామాక్షి. ఆడపిల్ల పుట్టింది. ఆవిడకి అతనికి కలిగిన దాంట్లో పెళ్లి చేసి పంపించారు. అదంతా మనకి ఎపిసోడ్స్‌లో చూపించలేదు గానీ, ఆవిడొక స్వార్థపరురాలు, డబ్బు పిచ్చిదాయి అన్నట్టయితే మనకి చూపించారు. మరి రెండో వ్యక్తి చందు. మొదట్లో ఒక అమ్మాయినైతే ప్రేమించాడు. మరి వాళ్ళ నాన్న కోసం ఆ అమ్మాయినైతే వదిలేశాడు. చందుకి పెళ్లి కాకముందే సాగర్ అయితే నర్మదాని లవ్ చేసుకొని లేపుకొని వచ్చేశాడు. కొన్ని కారణాల వల్ల ధీరజ్ కూడా ప్రేమను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ కారణాలు మనకు తెలిసినవే. ప్రేమ వాళ్ళ లవర్ మోసం చేయడం వల్ల ప్రేమ ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందేమో అని భయపడి వేదవతి, నర్మద అయితే ధీరజ్కి పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తాడు. ఆ కారణం వల్లే ధీరజ్ అయితే ప్రేమను పెళ్లి చేసుకుంటాడు. సాగర్, ధీరజ్లు చేసుకున్న ప్రేమ పెళ్లిల వల్ల రామరాజు గారు అయితే చాలా ఫీల్ అయిపోతారు. మరి ఇంకా పెద్దోడికి కూడా ఎలాగైనా పెళ్లి చేయాలని సంబంధాలు అయితే చందుకు చూస్తారు. మరి ఈ క్రమంలోనే వల్లి వాళ్ళ ఫ్యామిలీ అయితే దొరుకుతుంది. వాళ్ళ సంగతి మనకు తెలిసిందే. ఎన్నో మోసాలు చేసి అయితే చందునైతే పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం మొత్తం ప్రేమ, నర్మద అయితే ఎంక్వైరీ చేసి వాళ్ళ మామయ్య గారి దగ్గరికి ప్రేమ చెప్పేద్దామని ఎన్నిసార్లు చెప్పినా నర్మదాయే చాలాసార్లు అయితే ఆపేసింది. వద్దు, మామయ్యకి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ టైంలోనే అతనికి హార్ట్ అటాక్ అనేది వచ్చింది. ఎందుకు అంటే సొంత మనిషి అని నమ్మి రైస్ మిల్లుని అప్పజెప్తే డబ్బులు దొంగతనం చేశాడు కాబట్టి ఇంకా తట్టుకోలేకపోయాడు. ఒక పని అతనే దొంగతనం చేస్తే ఎంత వీక్ అయిపోయి అతను ఇంక ఇంట్లో వాళ్ళు సొంత కోడలు మోసం చేసిందంటే తట్టుకోలేడు అని చెప్పి అతి మంచికి పోయి నర్మద అయితే చెప్పొద్దని ఆపేసేది ప్రేమని. ప్రేమ మాత్రం ఎప్పుడు కరెక్ట్గానే ఉంది. ప్రేమకి ఉత్తమ కోడలు అవార్డు ఇచ్చినా తప్పు లేదు అని అయితే అనిపిస్తుంది. వల్లి వాళ్ళు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇంకా చందుతో 10 లక్షలు ఇప్పించుకున్నారు. రిటర్న్ ఇవ్వకంటే చందుకు బాగా ప్రెజర్ అయిపోయింది. చందు వాళ్ళ నాన్నకి దొరికిపోతాడేమో అన్న టైంలో కరెక్ట్గా భద్రావతి అయితే ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. 10 లక్షలు ఇస్తాను, విశ్వక్కి, అమూల్యకి ప్రేమ రాయబారం నడుపు అనుకునే అవకాశం ఇవ్వడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకొని 10 లక్షలు తీసుకొని ఇంకా చందుకున్న అప్పు తీర్చడం వల్ల చందు అయితే ఇప్పుడుకొచ్చి వాళ్ళ నాన్న దృష్టిలో మంచోడుగా అయితే మిగిలిపోయాడు. నా కొడుకు ఒక్కడే మోసం చేయకుండా ఉన్నాడని రామరాజు అనుకుంటున్నాడు కానీ రామరాజును కూడా మోసం చేసి వల్లి చేతిలో 10 లక్షలు కట్టడం అయితే చందు అయితే జరిగింది. ఒక విధంగా మన ఆడియన్స్ ప్రకారం మాట్లాడుకున్న చందు కూడా మోసం చేశాడు వాళ్ళ నాన్నని. రామరాజు గారు ఎంతో అల్లరిముద్దుగా పెంచుకున్న చిన్న కూతురు కూడా మోసం చేసింది అనే నింద రావడానికి కారణం వల్లి, భాగ్యం వాళ్ళ వల్లే ఈ నింద అయితే వచ్చింది. వీళ్ళే ఏదో వసకలిపి ఇంకా విశ్వక్కి, అమూల్య రాయబారం చేసి అమూల్య లైఫ్ సక్సెస్ఫుల్గా నాశనం చేసిందని అయితే మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల కోసం కూడా రామరాజు గారు హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ పాలవ్వడం మనం అందరం చూసాము. వల్లి క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ కాదు అని అయితే మనం స్పష్టంగా అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ కోసం మనం మాట్లాడుకుంటే ఇంకా రామరాజు దగ్గరికైతే భాగ్యం, ఆనందరావు వెళ్ళి ఇంకా ఈ 25 లక్షల విషయం బయట పెట్టడం, ఆ కోపంలో వచ్చి పార్టీ దగ్గర చంప మీద సాగర్ కొట్టడం ఇలాంటివన్నీ చూసాం. ఫ్యామిలీ అంతా బాధపడడం ఇవంతా జరిగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అనేది మన అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే మనం చూడాలి. నర్మదా మంచితనమే మళ్ళీ మళ్ళీ నర్మదాని ముంచేస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎన్నోసార్లు వల్లి కోసం ఆలోచించింది. వల్లి మాత్రం నర్మదాని ఏ విధంగా ముంచేద్దామా అన్నట్టే చూస్తుంది. మరి ఇప్పటికైనా నర్మదా కంబ్యాక్ ఇస్తుందా లేదా అనేది మనం త్వరలో రానున్న ఎపిసోడ్స్లో అయితే చూడాలి.
మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.